రోజుల్లో ఆశకు హద్దు లేదు. ఇంకా కావాలి, ఇంకా కావాలి అన్నదే మనుషుల ఆలోచనగా మారిపోయింది. కానీ సమాజంలో ఇంకా మంచి మనసు ఉన్నవారు ఉన్నారు. వారి తృప్తిభావం మనందరికీ స్ఫూర్తి ప్రసాదిస్తుంది. ఈ కథ కౌన్ బనేగా కరోడ్పతిలో జరిగిన నిజ సంఘటనతో ముడిపడి ఉంది. ఇది కేవలం ఒక టీవీ షో కాదు, మన జీవన విధానాన్ని మార్చే ఒక పాఠమైంది. కౌన్ బనేగా కరోడ్పతి షోలో అందరి దృష్టిని ఆకర్షించిన వ్యక్తి డాక్టర్ నీరజ్ సక్సేనా. కోల్కతాలోని విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్ గా పనిచేస్తున్న నీరజ్ తన మేధస్సుతో అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతూ ముందుకు సాగాడు. అయితే అర్ధాంతరంగా గేమ్ ను ఆపి నిష్క్రమించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆయన లైఫ్ లైన్లు ఇంకా మిగిలి ఉండి ₹1 కోటి గెలిచే అవకాశం ఉన్నప్పటికీ నాకు ఉన్నది చాలు, ఇతరులకు అవకాశం రావాలి అని చెప్పారు. డాక్టర్ నీరజ్ తృప్తిభావం, ఇతరుల పట్ల దయాచింతన అందరికీ గొప్ప పాఠంగా నిలిచింది. నీరజ్ గేమ్ నుండి తప్పుకోవడం వల్ల ఒక అనాథాశ్రమంలో నివసించే అమ్మాయికి హాట్ సీట్ లో కూర్చునే అవకాశం దొరికింది. మేము ముగ్గురం కుమార్తెలం, మా నాన్న మమ్మల్ని బయటకు పంపించారు అంటూ ఆమె భావోద్వేగ కథను పంచుకుంది. ఈ అవకాశంతో కొంత డబ్బు సంపాదించి తన జీవన పరిస్థితి మార్చేందుకు ప్రయత్నించింది. దీని ద్వారా మనకు అందించే పాఠం, నేటి సమాజంలో చాలా మంది తమ అవసరాల కోసం ఇతరులను పరిగణంలోకి తీసుకోరు. డాక్టర్ నీరజ్ వంటి వారు తమ తృప్తిభావంతో పాటు ఇతరులకు అవకాశం ఇవ్వడం ద్వారా మనిషి స్నేహభావం, మానవత్వం ఏ స్థాయికి ఎదగగలదో చూపించారు. దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, మన అవసరాలు తీరినప్పుడు మిగిలిన వారికి అవకాశం ఇవ్వడం మన నైతిక బాధ్యత. స్వార్థాన్ని వదిలిపెట్టడం ద్వారా మన సమాజం మరింత సంతోషకరంగా మారుతుంది. డాక్టర్ నీరజ్ సక్సేనా వంటి వ్యక్తులు మనం చూసే అరుదైన ఉదాహరణలు. ఇలాంటి వ్యక్తుల త్యాగం మనందరికీ స్ఫూర్తి. ఇలాంటి గొప్ప మనసున్న వారిని గౌరవించడం మన కర్తవ్యం.